నమస్తే, వెల్కమ్ టు టీ5 మరునేత్రం. నా అన్వేషణ అనేవాడి ఛానల్ బ్యాన్ కాబోతా ఉందా? తెలంగాణ పోలీసులు నా అన్వేష్కి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారా? నా అన్వేష్ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా సరే పట్టుకొచ్చి ఇండియాకి పట్టుకొచ్చి ఓచల లెక్క పెట్టబోతా ఉన్నారా పోలీసులు అంటే అవుననే సమాధానమే వస్తుంది. నటుడు శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివనగా మారింది. శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు, ఆ తర్వాత అనసూయ గారు ఎంటర్ కావడం, ఆ తర్వాత నాగబాబు గారు, ఆర్జీవి, ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఎంటర్ కావడం, తగుదనమ్మా అంటూ ఈ విషయంలో నా అన్వేషణ రావడం, వీడియో విడుదల చేయడం, గరికెపాటి గారిని అది కోసేస్తా ఇది కోసేస్తా అని మాట్లాడడం, తల్లి గర్భాన్ని ఒక పుచ్చకాయ తీసుకొచ్చి ఒక కీరదోస తీసుకొచ్చి ఆ పుచ్చకాయకు హోల్ పెట్టి దారుణాతి దారుణంగా సీతాదేవి పైన, ద్రౌపది పైన వాళ్ళేమైనా టీషర్ట్లు వేసుకున్నారా, వాళ్ళని రేప్ చేయలేదా అని దారుణంగా మాట్లాడడం అందరికీ తెలిసిన వ్యవహారమే. సో నా అన్వేషణ వ్యక్తిని ఆ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా దాదాపుగా 4-5 లక్షల మంది ఆ ఛానల్ అన్ఫాలో చేశారు. నా అన్వేషణని బాండాబూతులు తిడుతూ ఉన్నారు. నువ్వు ఇండియానా నీ సంగతి చూస్తూ ఉంటా ఉన్నారు. హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా చాలా వరకు ఫిర్యాదులు అందాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో హైదరాబాద్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణ్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్కి కూడా అతని యూజర్ ఐడి వివరాలు ఇవన్నీ ఇవ్వాలని లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే, అతి త్వరలోనే యూట్యూబ్కి, ట్విట్టర్కి, ఫేస్బుక్కి కూడా లేఖలు రాసి ఆ అకౌంట్లు ఏవైతే ఛానల్స్ ఉంటాయో వాటిని బ్యాన్ చేయించడానికి, లేపేయడానికి తెలంగాణ పోలీసులు ట్రై చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి అతన్ని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావాలంటే దానికి సంబంధించిన చట్టపైన వ్యవహారాలు ఏముంటాయి, న్యాయ సంబంధమైన వ్యవహారాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా చాలా లోతుగా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఏదో పైకి ఏదో హెడ్డింగ్ పెట్టడానికి నేనేం చెప్పట్లేదు. చాలామంది మీరు టీవీ ఛానల్ ఇవన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాగే అంటారులే, హడావుడి చేస్తారులే, తర్వాత వదిలేస్తారులే ఒక వారం పోయాక, 10 రోజులు పోయాక అని. బట్ రాసి పెట్టుకోండి, తెలంగాణ పోలీసులు వ్యవహారంలో చాలా చాలా సీరియస్గా ఉన్నారు. మనకి నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్, అలాంటి మాతృభూమి పైన ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా అంటే దరిద్రం, ఇండియా అంటే పొల్యూషన్, ఇండియా అంటే మురికి, ఇండియాలో రేపులు చేస్తారు, హిందువులంతా కూడా రేపిస్టులు, తెలుగు వాళ్ళంతా కూడా ఎర్రి పప్పలు, ఈ విధంగా మాట్లాడాడు. మన తెలుగు గడ్డను అవమానించాడు, దేశాన్ని అవమానించాడు, హిందువులను అవమానించాడు, తెలుగు వాళ్ళని అవమానించాడు. అయినా మనం సిగ్గు లేకుండా వాడు వీడియోలు చూస్తూ ఉన్నాము. వాటి ద్వారా వాడు ఇంకా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. సో మాతృభూమిని తిట్టాడు, కన్న తల్లుని తిట్టాడు, హిందూ దేవతలను తిట్టాడు. అలాంటి వాడిని వదిలేస్తారా చెప్పండి? ఖచ్చితంగా చట్టం వదిలిపెట్టదు. అన్వేష్కి మొన్ననే హెడ్డింగ్ పెట్టా, అన్వేష్ అంతమని. ఎస్, అన్వేష్ అంతం స్టార్ట్ అయ్యింది. దానికి ఎన్నాళ్ళు పడుతుందనేది వెయిట్ చేయాలి. ఒక 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, లేదా ఏడాది పడుతుందా? ఎప్పటికైనా సరే వాళ్ళు లాక్కొచ్చి లోపలేయడానికి తెలంగాణ పోలీసులు కంకణ బదులై ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అసలు ఈ కేసు పంజాగుట్ట పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఎలా పోలీసులు ముందుకెళ్ళబోతూ ఉన్నారు, సిపి సజ్జనార్ గారు ఈ విషయంలో ఆయన సీరియస్గా ఉన్నారా లేదా, ఈ అంశాలన్నీ తెలుసుకోవడానికి టీ5 క్రైమ్ రిపోర్టర్ రాఘవేంద్ర, ఆయన ఒకసారి అడుగుదాము. రాఘవేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. శివ గారు, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ అన్వేష్కు సంబంధించిన హిందూ దేవతకు సంబంధించి కామెంట్స్పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, చాలా సీరియస్గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లో మొత్తము ఫిర్యాదులు నేపథ్యంలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి ఈ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్స్ 352, 79, 299 ఐటీ యాక్ట్ చట్టం 67 పై కేసులు నమోదై దర్యాప్తు ప్రారంభించారు. ఇటు అన్వేషణ తీసుకురావడానికి ఇటు పంజగుట్ట పోలీసులు శతవిధాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు రీసెంట్గా ఏదైతే ఆయనకు సంబంధించిన ఇన్స్టాగ్రాము, ఎక్స్, ఫేస్బుక్, ట్విట్టర్కి సంబంధించి యూజర్ ఐడీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు లేఖ రాసినట్టు, ఈ లేఖ రాయడం నిజమేనా? ఇన్స్టాగ్రామ్కి వాళ్ళకి లేఖ రాసినట్టు పోలీసులే చెప్తా ఉన్నారు. లేఖ రాసిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ తర్వాత అన్వేషణ ఏ విధంగానైనా
హైదరాబాద్కు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. విచారించిన తర్వాత ఆయనను జైల్లో చిప్పకూడు తినే విధంగా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఇటు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మనమంతా హిందువులము, ఈ విధంగా ఇలాంటి యూట్యూబర్స్ ఈ విధంగా మాట్లాడడం, హిందూ దేవతలపై ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడంపై సీరియస్గా ఉండాలి. మనము సమాజానికి మంచి చెప్పాలి కానీ చెడు చెప్పొద్దని చెప్పి వాళ్ళు సీరియస్గా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించి ఖచ్చితంగా న్యాయ నిపుణులతో మాత్రం పోలీసులు చర్చిస్తున్నారు. ఏ విధంగా అతన్ని తీసుకొచ్చి విచారించిన తర్వాత జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది, జైల్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చిప్పకూడు అంటే ఏదో రుచి చూపించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో యూట్యూబ్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా కూడా పోలీసులు ఈ విధంగా చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ యూట్యూబ్లపై, ఇన్స్టాగ్రామ్పై, ట్విట్టర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. శివ, ఓకే, ఇప్పుడు ఐబొమ్మ రవి పైన కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఈ పైరసీకి సంబంధించి. అతను విదేశాల్లో ఉన్నాడు, చాలా సంవత్సరాల పాటు అతను అరెస్ట్ చేయలేకపోయారు. అతనంతా అతను కూకట్పల్లి వచ్చి ఇండియా వచ్చి పోలీసులు దొరికిపోయారు. మరి ఎక్కడో విదేశాల్లో ఉంటున్న అన్వేష్ని తీసుకురావడం సాధ్యమవుతుందా? ఎంతవరకు సీరియస్గా ఉన్నారు పోలీసులు? లేదంటే ఒక వారం 10 రోజుల పాటు హడావడి చేసి ఈ కేసుని పక్కన పెట్టేస్తారా రాఘవేంద్ర గారు? అంటే ప్రధానంగా శివ ఇది ఏమైందంటే మొత్తం హిందూ సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రంలో అటు ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబర్స్ను మనము ఎందుకు సహించాలి? అసలు హిందూ దేవతలు ఎందుకు ఏమన్నారు? వాళ్ళను తిట్టవలసిన అవసరం, వాళ్ళ పైన అసభ్యకరంగా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అన్వేషణ ఏం చేశారు వాళ్ళు అనే దానిలో హిందూ సంఘాలు పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున సీరియస్ ఉన్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న అన్వేషణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసి జైల్లో చిప్పకూడు తినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, గతంలో ఇప్పుడు సిపిగా ఉన్న సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అతను ఏదో అప్పట్లో పోరాటం చేస్తున్నారని చాలామంది మద్దతు తెలిపారు. మనం కూడా మంచి పని చేస్తూ ఉన్నాడు అనిమేషన్ మనం కూడా అభినందించాం. అంటే తప్పును తప్పు అని చెప్పాలి, ఒప్పును ఒప్పు అని చెప్పాలి. ఇప్పుడు అతను బూతులు మాట్లాడాడు కాబట్టి దేశాన్ని, మహిళల్ని, దేవతల్ని మనం కూడా విమర్శిస్తూ ఉన్నాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, చెడు చేస్తే ఖచ్చితంగా మనం కూడా విమర్శిస్తాం. సో ఇప్పుడు సజ్జనార్ గారు ఎంతవరకు సీరియస్గా ఉన్నారు? అప్పట్లో వీడియో కాల్ కూడా మాట్లాడారు బెట్టింగ్ యాప్లకు సంబంధించి. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రజా సంఘ ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో హిందూ సంఘాలు దేశద్రోహిగా ప్రకటించాలి, ఇండియాకి తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. ఇటు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు హైదరాబాద్ సిపిని కూడా వాళ్ళు కలిసి అతను మాట్లాడిన వీడియోలు అతనికి చూపించి మొత్తం సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఈ నేపథ్యంలో పూర్తిగా సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఓకే, మొత్తానికైతే సీరియస్గా అయితే ఉన్నారు. అన్వేష్ భరతం పట్టేందుకు అంటారు రవీంద్ర గారు? 100% అండి. అతని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతను ఏదైతే వీడియో చేసినా యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆ వీడియో అంతా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేశారు పోలీసులు. అంటే అతన్ని అరెస్ట్ చేసే తర్వాయి భాగం అన్నట్టుగా ఉంది. పూర్తి స్థాయిలో అతన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఖచ్చితంగా నన్ను తీసుకొచ్చి విచారించిన తర్వాత రిమాండ్ చేసి జైల్లో చిప్పకూడి గతే అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు. ఇది పరిస్థితి. పంజాగుట్ట పోలీసులు, ముఖ్యంగా తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్కి లేఖ రాయడం నిజం. త్వరలో యూట్యూబ్కి, ఫేస్బుక్ కూడా లేఖలు రాసి మరి ఆ ఛానళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు అయితే సన్నద్ధమవుతూ ఉన్నారు. అయితే డ్రామాలు మామూలుగా మొదలుపెట్టలేదు అన్వేష్. నేను మొన్న కూడా అన్వేష్ బాధితురాలు ఎవరైతే ఉంటారో ఆవిడతో కూడా నేను కాల్ కూడా మాట్లాడించడం జరిగింది. అతని పైన నమోదైన ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా ఎలా మహిళలను వేధించాడు, లమ్లని, అదని ఇదని. ఇప్పుడేమో మహిళల పక్షాన పోరాడుతూ ఉన్నాను, ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలి అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. దేవుళ్ళని తిట్టాడు కాబట్టి హిందువులు ఆగ్రహంగా ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి 2-3 రోజుల నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళేసి వీడియోలు పెడతాడు, వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి వీడియోలు పెడతాడు, కుమారస్వామి దగ్గరికి వెళ్ళి వీడియోలు పెడతాడు, విష్ణుమూర్తి విగ్రహం దగ్గరికి వెళ్ళి వీడియోలు పెడతాడు. అంటే ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఈ జిత్తులో మారి నక్క విన్యాసాలు చేస్తూ ఉంది. ఈ ఊసరవెల్లి రంగుల మీద రంగులు మారుస్తూ ఉంది. ఏమంటాడు? ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చాడంట. ఆయన వచ్చి చెప్పాడంట, 2026లో బూతులు మాట్లాడుకు, నేను నీకు అండగా ఉంటాను, నువ్వు దేశం కోసం పోరాడు, నువ్వు చాలా మంచి పని చేస్తూ ఉన్నావు, చాలా ఆలయాలు చూపించావు, చాలా దేశాలు తిరిగి అక్కడ గుడులు కూడా చూపించామని ఆంజనేయ స్వామి వారు చెప్పాడంట. వీడు చెప్తాడు. నాకు కూడా వచ్చాడు ఆంజనేయ స్వామి కల్లోకి. వాడిని అసలు వదలబాకు అయ్యా శివ, వాడిని వదలబాకని చెప్పాడు. వాడు కనిపిస్తే గద్దెసుకుని 4 పీకని కూడా చెప్పాడు. తీసుకెళ్ళి వాడు చెప్పకూడదు కూడా తినాలి. మా సీతమ్మ వారిని నేను కష్టపడి
లంక వెళ్ళి సీతమ్మ వారి కోసం లంకా దహనమే చేసి పడేశాను. అలాంటి సీతమ్మ వారిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడతాడా? గదతో వాడికి బుద్ధి చెప్పాలి. నాకు కూడా చెప్పాడు. ఇలాంటి నేను కూడా చెప్తా చాలా. ఆ దేవుడు కల్లోకి వచ్చాడు, ఈ దేవుడు కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి వీడికి చెప్పారంట. నిజంగానే ఆంజనేయ స్వామికి నువ్వు కనిపిస్తే ఆ గదతో మామూలుగా కాదు, భూమిలో ఒక పాతాళానికి వెళ్ళిపోతాను. ఆ విధంగా కొడతాడు సీతమ్మ వారిని అన్నందుకు. సో డ్రామాలు వేస్తూ ఉన్నాడు. అతను ఎవరో ఆయజూడని కూడా ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆయన ఒక వీడియో చేశారు. ఒక బూతు పదం కూడా ఆయన వాడలేదు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన దేవతల్ని వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ భూమి గురించి, ఈ దేశం గురించి మాట్లాడకూడదు అంటే అతనికి వార్నింగ్ ఇస్తూ వీడియో చేశాడు. అంటే బెదిరింపులకు దిగాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా నా మీద వీడియోలు చేశావు అంటే మీ నాన్న, మీ ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరూ కూడా బయటికి లాగేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అంటే వీడు మాత్రం ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్ని బూతులైనా తిట్టొచ్చు. ఎవరింట్లో ఆడవాళ్ళనే సరే, తల్లెని లేదు, చెల్లెని లేదు, అక్కని లేదు, చిన్నపిల్లలు లేదు, 14 సంవత్సరాల అమ్మాయితో నేను శృంగారం చేశాను, డబ్బులు ఇచ్చని చెప్పిన బెదవీడు. సో వాడి నోటికి భయపడి ఆయన ఏం చేశారు అంటే ఆ వీడియో తీసేశారు ఆయజూడ్. ఆయన మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఎందుకు భయపడతా ఉన్నావు? ధైర్యంగా ప్రశ్నించాలి కదా. వాడేదో అన్వేష్ గడు వార్నింగ్ ఇస్తే నువ్వెందుకు వీడియో డిలీట్ చేసావంటే ఆయనకి ఏదో వివరణ ఇచ్చారు. ముఖ్యంగా మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఆ వీడియో తీసేశాను అని చెప్పాడు. నిజమే. వీడు ఎవరి తల్లిని తిట్టలేదు చెప్పండి? సొంత కన్న తల్లిని తిట్టిన చరిత్ర వీడిది. అందుకని ఎక్కడ తల్లుల్ని మళ్ళీ తిడతాడేమో, ఈ వివాదంలోకి తన కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని వీడు లాగేస్తాడు, ఎందుకు అనవసరంగా సోషల్ మీడియాలో ఇదొక రచ్చ అని ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆ వీడియో తీసినట్లుగా ఆయజూడు మళ్ళీ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోకి డిలీట్ చేసిన వీడియో జత కూడా చేశాడు. సో ఇప్పుడు జిత్తుల మరి నాకు ఏం చేస్తూ ఉన్నాడంటే వీడి వ్యవహారాన్ని, వీడి నిజస్వరూపాన్ని బయటపెట్టిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళని లాగితా అలాంటి చేశాడు కదా. మీ నగ్న వీడియోలు మీ పోర్న్ సైట్లో పెడతా తయారు చేసి మార్ఫింగ్ చేసి వీడి గ్యాంగ్ చేశారు కదా. అదే కదా ఎఫ్ఐఆర్ నమోదైంది 2023లో 2024లో. సో వీడి నోటికి భయపడి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళని బయటకు లాగేస్తాడు కాబట్టి ఉచ్చ నీచాలు మరిచి వీడు అందుకని కొంత వెనక్కి తగ్గాడు. మేడమైనా మళ్ళీ పెట్టాడు ఆయజూడ్. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాడి మీద వచ్చిన నెగిటివిటీ, సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉన్నారో ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా హిందూ దేవతల కళ్ళకు వచ్చారు, నీ అక్కడికి వెళ్ళి వీడియోలు చేయడాలు, అని అంత అసలు హిందువే లేడు ఇక దేశంలో అని బిల్డప్ ఇవ్వడాలు. నేను ఎక్కడి నుంచో దేశం కోసం పోరాడతా. ఏంద్రా నువ్వు పోరాడేది? ఏం పోరాడతావు అక్కడి నుంచి? దేశం మీద విషం చెమ్మడం తప్ప, దేశం మీద బురద చల్లడం తప్ప. సో అలా దేవుళ్ళని వాడేసుకుంటా ఉన్నాడు నెగిటివిటీని పోగొట్టుకోవడానికి. మళ్ళీ ఏ హిందూ దేవతలైతే తిట్టి ఇంత నెగిటివిటీని మూటగట్టుకున్నాడో, త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నాడో, చిప్ప పట్టుకుని అడుక్కు తినబోతూ ఉన్నాడో, అదే దేవుళ్ళని మళ్ళీ అడ్డం పెట్టుకుని నెగిటివిటీని పోగొట్టుకొని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లాగేస్తాను, వీడికి క్షమించాలా? వీడికి మాత్రమే వాక్ స్వాతంత్రం ఉంది, ఇంకెవరికి లేదా? వీడిది మాత్రమే ఛానలా? వీడు మాత్రమే యూట్యూబరా? వీడు మాత్రమే యాత్రి కూడా, ఇంకెవరు లేరా? బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొన్ని వీడియోలు చేశాడు గతంలో, అందరికీ తెలుసు. 8 నెలల క్రితం సజ్జనార్ గారు కూడా అప్పట్లో అభినందించారు. బట్ ఇప్పుడు అదే సజ్జనార్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ కేసులో. మంచి చేస్తే అభినందిస్తారు, చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం ముందు అందరూ సమానమే. ఆ టైంలో నేను కూడా అన్వేషణ అభినందించాం. అట్ ద సేమ్ టైం ఆడపిల్లల్ని, తల్లుల్ని, ఎవరు ఇమ్రాన్ వాళ్ళ తల్లిని, బయా సన్నీ యాదవ్ వాళ్ళ తల్లిని, రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ భార్యని ఇలా తిడుతూ ఉంటే నువ్వు వాళ్ళ గురించి ఏదైనా ఇష్యూ చూసుకో, వాళ్ళ తప్పులు ఎత్తి చెప్పు, ఇంట్లో ఆడవాళ్ళని నువ్వు బయటకు లాగొద్దు అని చెప్పావు. అంటే బెట్టింగ్ యాప్ల్లో అభినందించాం, ఇలా తిట్టొద్దు అన్నప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చాం. పిచ్చి ముదిరిపోయింది వీడికి. ఎర్రగడ్డ తీసుకొచ్చి ముందు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి, పోలీస్ స్టేషన్లో పెట్టకన్నా ముందు. సో మొత్తంగా అయితే అన్వేష్ విషయంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వాడు యూట్యూబ్ని బ్యాన్ చేయించడానికి శతవిధాల చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అన్ని దారులు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే వాడిని తీసుకురావాలి అని ఒక ప్లాన్ కూడా, ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. బృందాన్ని కూడా సిద్ధం చేశారు. అంటే అంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవాలి. చూద్దాం మరి ఏం చెబుతుంది వీడియో పైన. నాన్వేష్ పైన ఏదైతే కేసు నమోదైందో పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ అంశాలపైన కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వెళ్ళిపోవచ్చు, మీరు నచ్చున్నారు అట్లాగే.